పాట నీకు పాడబెట్టు ఏ నువ్వు చెప్పింది నేనే నేను చెప్పింది సబ్స్క్రైబ్ చేయడానికి తరఫున పెళ్లి కుమార్తె తరఫున పెళ్లి కుమార్తె తరఫున ఒకళ్ళు పెళ్లి కుమార్తె తరఫున ఒకళ్ళు సాక్షి సంతకాలు చేయడానికి రావాలి. ఈ ఒక్క కార్యక్రమం అయిపోతుంది వివాహ కార్యక్రమాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. దయచేసి బయటకు రావాలి. 2 నిమిషాలు 2 నిమిషాలు త్వరగా రండి త్వరగా. ఏం చెప్పి అవులేదు కానీ రైలు పెట్టినారు అవులేదు కానీ ఆగండి ఆగండి సంతకాలు పెట్టాలి ఆగండి పెట్టాలి వాళ్ళు అడుగుతూ వస్తారు అయిపోవాలి అట్లేసుకుంటారు. సరే బాబాయ్ పెట్టలేదు కళ మాట ఆడతారు మీరు జాగ్రత్త అందరు కాకుండా గుర్తుపెట్టుకుంటారు. ఆ మాట ఇంకో నేను ఉంటాను నేను చెప్పినట్టు వినండి మీరు వాళ్ళు అందరు కాకుంటారు ఎందుకంటే అర్థం చేసుకోవాలి. లైన్ పెట్టు లైన్ పెట్టు లైన్ పెట్టు మేడం లైట్ ఆడ లైట్
कपड़ा ले टुकड़ा कुछ नीचे है आहे तुम्हें नीचे काट लो नीचे उतरा है वही दे दे हेलो काही को खा तुम्हा बुद्धी म्हटली ना का మా సమానం లేదంటే ఇప్పుడు కట్టమన్నారు బోల్దాల్ హోయా అది క్యా హై బుడే హాత్ మారా హాత్ ఆయన అన్నాడన్న గరే బాబాయ్ ఓ స్విచ్ బోర్డ్ సైడ్ లో పోయి రాయి వస్తావడా వాళ్ళందరూ అయిపోయినా కప్పు ఎన్ని మంది పెడతాడా గమనించాలి. వధువు తరపున ఒకరు వరుడు తరపున ఒకరు సాక్షి సంతాల కోసం వస్తే కొంచెం కాంతి పడుతుందా మనం అట్నే పెడతాంగి లేదా అక్కడ చెప్పాలి పెళ్లి కొడుకు ఆయనకి ब्लैक बॉल बंगू को वही रहे पीछे 2 महीना खाना पीछे
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన రాజా, మీ పాదాలకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, నజేషును అలాగే సుజునేని ఇటు రీతిగా తండ్రి, ఇదిగోనైనా చేతులు కల్పించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ బంధము తండ్రి మీ యొక్క జీవిత పర్యాంతం వరకు కూడా ఇలాగే సంతోషముతో ఆనందముతో ఉంటులాగున కృపను మీరు దయచేయండి. ఈ ఎరువులను కూడా తండ్రి నిండాలుగా దీవించి ఆశీర్వదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి పరిచి ఇదిగోనైనా భూమిని విస్తరించమని మీరు ఎలాగే చెప్పారు. అలాగేనైనా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదము చొప్పున బ్రతుకులాగున కృపను మీరు అనుగ్రహించమని మా ప్రభువును మీకు మామూలుగా యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్టేజ్ మీద కోల్పోయాడు కింద పెట్టు కింద వరకు డీజే నేల పట్టింది కింద పెడితే పెట్టు నేల పట్టి డీజే దయచేసి మరలా ఇప్పుడు నరేష్ వాడు ఇప్పుడే వాడి ప్రేమంతా వ్యక్తపరుస్తున్నాడు. ఓకే రైట్. దయచేసి మరలా నరేష్ చక్కగా తన చేతిలో ఉన్నటువంటి తన ఎదుట ఉన్నటువంటి సుధని చూస్తూ చాలా అమూల్యమైన సంఘటన. సాయంకాల శుభవేళ ఆహ్లాదకరమైంది. అందరికీ భోజనం పెట్టించి తృప్తిగా కూర్చోబెట్టారు. కాబట్టి అమ్మాయిని చూస్తూ ఆనందంగా ఈ మాటలు మీ నోట ప్రమాణం పెట్టి ఈ ప్రమాణం ప్రకారం జీవించే జీవితం దేవుడు మీకు దయచేయను కాక. ఓకే నజేష్ అనలేను, సుజని అనలేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు ఇది మొదలుకొని చావు మరణము ఎడవాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధులందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సమర్పించుటకై నా భార్యనుగా చేసుకొంటున్నాను. ఈ చొప్పున జరిగిందని పెద్దల ఎదుట, సంగమ ఎదుట, దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సుజనీత జీవితాంతం నా భార్యనుగా చేసుకుంటానని ప్రమాణం చేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ గట్టిగా వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. నన్ను కాపాడువాడవు నీవే. నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడెదను. ప్రభువా నిన్ను నేను కొనియాడెదను. హల్లెలూయా పాడెదను. దేవునికి స్తోత్రం. ఇద్దరు సెకండ్ వదిలిపెట్టండి, మరలా పెట్టుకోండి.
అమ్మాయికి మౌత్ సౌండ్ పెట్టు. ఇది మొదలుకొని చావు మనలను ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించుటకై మీకు లోబడి నా భర్తనుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. పెద్దల ఎదుటను సంఘం ఎదుటను దేవుని ఎదుట దైవజనం ఎదుట ప్రమాణము చేయించున్నాను. దేవుని ఎదుట పెద్దల ఎదుట సంఘం ఎదుట నరేష్ గారి ఎదుట. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వం మహిమపరచున ఆనందంగా. ఓకే నజీష్, చక్కగా చాలా ఇరువురు కూడా ఒకరికి మించి ఒకరు చక్కటి ప్రమాణాలు తెలియజేశారు. మీ నోట ఏమైతే ప్రమాణములు చేశారో పలికారో ఆ మాటల ప్రకారం నడుచుకునే క్రైస్తవ జీవితం వాక్య ప్రకారము మీ ఇరువురికి కలుగునగాక. అదే రీతిగా నజీష్ మన అమ్మాయి సుజనిని వివాహం చేసుకోవడం కొరకు నోటి మాటలే కాకుండా అలాగే ఇంకా ఏమైనా మీరు ఆమె కొరకు వివాహములో మీ భార్యనుగా చేసుకోవడం కొరకు ఏమైనా తీసుకొని వచ్చారా? తీసుకొచ్చాను. మంగళసూత్రం. ఎవరి దగ్గర ఉంది దయచేసి? ఓకే మంచి కింద కూర్చోండి ఐఫోన్ పెట్టుకో. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రసంగి 4వ విధిలో 3 పేటల తాడు త్వరగా తెగదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నిత్య నమ్మకమునకును ప్రేమకు గుర్తుగా నజీష్ ఈ రోజున తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మరి సుజని తన మెడలో ఈ మంగళసూత్రమును కట్టి తన భార్యనుగా చేసుకొనుచున్నాడు. కాబట్టి ఈ మంగళసూత్ర ధారణ కొరకై ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఒకసారి మీ కుడి హస్తాలు చూపించరా? ఎవరైనా ప్రమాణములు చేసి మంగళసూత్రమును ధరించుకొని కోపం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నా సూత్రం నాకు ఏమైనా అబ్బాయి అనకూడదు, అలాగే ఇదిగో నీది నువ్వు తీసుకోమని అమ్మాయి అనకూడదు. అలా అనకుండా కడవరకు అమ్మా ఇది ఎప్పుడైతే నీ దేహానికి తగులుతుందో తల్లి అప్పుడెల్లా నువ్వు చేసిన ప్రమాణం గుర్తు చేసుకో. అలాగే శ్రమైనా బాధైనా కష్టమైనా నజేష్ నీ జీవితంలో ఈ రోజు ఎంతమంది సమక్షం నిజంగా ఈ యొక్క ఆలపాడు గ్రామంలో ఎంత ఘనమైన వివాహం చేసుకొనిచున్నావు. ఈ మంగళసూత్రం నీ కంటబడినప్పుడు ఎంతమంది సమక్షములో పెద్దలు దైవజనుల ఎదుట ఏమైతే ప్రమాణం చేశావో ఆ ప్రమాణమును పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా అధికంగా నువ్వు ప్రేమిస్తావని, మరి అలాగే వేమూరు వారి ఇంట అల్లుడిగా నిజంగా అడుగుపెట్టి నాటినటువంటి వారందరి యొక్క మన్నలు ప్రేమను పొందుకుంటామని దైవజనుడిగా బాబాయిగా దీవిస్తూ ప్రార్థన చేసి ఈ మంగళసూత్రం నీ చేతికి అప్పగిస్తున్నాను. పరమ తండ్రి, దైవ సేవకులు ఒక్కసారి తీసి నిలబడతారా? మహిమ కలిగిన ఆయన ఈ మంగళసూత్ర ద్వారా ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది విలువ తెలివిగా ఈ మంగళసూత్రమును ప్రభు కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు అంతండి చాలా సులువుగా తేలికగా అయ్యా ఇదిగో ఈ తాళి మీ కుమార్తె చాలా విలువగా ఘనముగా తన ప్రాణము కంటే అధికంగా ప్రేమించగలిగిన మనసు
సుజనికి అనుగ్రహించబడిన గాక. అదే రీతిగా నీ కుమారుడు ఈరోజు నాయన బిడ్డ నరేష్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బిడ్డకి అలంకరింపజేయుచుండగా కట్టుచూ ఉండగా తన జీవితంలో కడవరకు కూడా యోసేపు వలె నమ్మకమైన భర్తగా దీవించబడును గాక. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా గాబ్రియేలు దూత వచ్చినప్పుడు ఇరువురు ఎలా చక్కపరచబడి కడవరకు నమ్మకం కొనసాగారు. అట్టి దంపతులుగా దీవించమని కోరుకుంటూ మీరు ఆశీర్వదించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్యాండ్ వారు ఉన్నారండి? ఓకే రైట్, మేము ఉన్నామని ఇప్పుడు తెలిపించారు. బాలు చార్జర్ ఈరా ఏం పెట్టినావు? బ్యాటరీ కాదు, నా సీ కేబుల్ ఉన్న చార్జర్. సీ కేబుల్ ఉన్నది ఒక చార్జర్. రెండు ఉన్నాయి కదా మీ దగ్గర, ఒకటే అడుగుతా నేను.
ప్రైజ్ లార్డ్. నిత్య నమ్మకములను స్థిరమైన ప్రేమను సూచనగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్త్రాలుగా చేసుకుంటున్నాను. ఈ మంగళసూత్రాన్ని అంగీకరించున్నాను. అలాగే వీరిరువురికి ఇప్పుడు పూలమాలలు దయచేసి ప్రియులారా, మరి వీరిరువురు కూడా ఇప్పటి వరకు మనం చెప్పినట్టు వాళ్ళు చేశారు. వీరిరువురికి కూడా పూలమాలలు ఇస్తున్నాను. నజేష్ అలాగే సుజని వీరిరువురు కూడా మీ ప్రేమను ఎందుకు అంత పోయి ఏమో వేసుందయ్యా పండుగ అంత వరకు వేసుకో గాడికి బొట్టు నా బొట్టు ఇదే తగ్గుతుంది వచ్చినాకే పెట్టండి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు. పెద్దలైన వారు దయచేసి అక్షంతలు పెంచవలసిందిగా ప్రేమతో మనం నజేష్ అలాగే సుజని మీ చేతిలో ఉన్నటువంటి పూలమాలలు ఒకరినొకరు అలంకరించుకోవడం ఇలా ఈ రోజే కాదన్నా వరకు కూడా చక్కటి పెళ్లి అంటే ప్రేమ కలిగి ఉండండి, వివాహం అంటే విధేయత కలిగి ఉండండి. మరి మీ గురించి పాస్టర్ గారు చక్కటి సాక్ష్యం చెప్పారు. అది మాత్రమే కాదు, మేము కూడా నమ్ముచున్నాం తల్లి విధేయత కలిగిన కుమార్తె అని. ఈ రోజు నుంచి మీ యజమానుడు అయినటువంటి నజేష్ ఈ భూలోకంలో ఇన్ని కోట్ల మంది ఉండగా ఇతను మాత్రం నీకు భర్తగా ఇచ్చాడు. చక్కగా అలంకరించుకో, ఘనపరచుకో, జాగ్రత్తగా చూసుకో. శారమ్మ ఎలాగైతే నా యజమానుడు అని చక్కగా పిలిచిందో, జాబ్ ఉన్నా లేకపోయినా, చేస్తున్నా చేయకపోయినా, సంపాదన లేకపోయినా, ప్రారంభం నుండి ముగింపు వరకు నా యజమానుడు పిలిచిందో అలాంటి ప్రేమ విధేయత కలిగిన కుమార్తెగా దేవుడు ఈమెను ఆశీర్వదించునగాక. నజేష్ అలాగే నీ చేతిలో ఉన్న పూలమాలలు ఈ రోజు ఎలాగైతే అలంకరింప చేస్తున్నావో, ఈ పువ్వులు చక్కటి అలంకారం, పువ్వులు పరిమళ వాసన, ఈ పుష్పములు మకరందాన్ని ఇస్తున్నాయి. అలాగే రాగలిగిన మరలా 2026 డిసెంబర్కి మీరు ఇరువురు ముగ్గురుగా అది వేమూరు వారి కుటుంబంలోను అతోటి వారి కుటుంబంలోను చక్కగా ఆదర్శ కలిగిన దంపతులుగా, ప్రేమ కలిగిన వారిగాను, పరిమళ వాసన కలిగిన వారిగాను, అనేకులు ఆకర్షించిన వారిగాను, చక్కని మకరందాన్ని ఇచ్చే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒకరిని ఒకరు గణపరుచుకొని ప్రేమించుకునే మనసు దయచేయను గాక. ఆమె మీ ఇష్టం నాన్న. ఎవరు అలంకరించుకుంటారో అలంకరించుకోండి. వాడు ముందే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పేళ్ళింది పెళ్ళయ్యేదాకా ఏం మాకు పెళ్ళి అయ్యి పాడుతుంది కదా నన్ను అడిగితే నేను ఏం చేయించాను. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది.
నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ఈ వాక్యం చదివి వినిపించినటువంటి దైవ దాసురాలు, ఈ వాక్యం ప్రకారం వచ్చిన వారు, అలాగే కూడిన బిడ్డలు, మోకరించిన నూతన దంపతులు దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభుదాస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం ప్రార్థన. తల వంచండి, కళ్ళు పోయండి, మీ కుడి హస్తాలు చాపండి వీరి మీదకి. ప్రార్థన. ఓకే. యెహోవా ఏర్పాటు చేసిన క్రమని 118:23 నీ వాక్యం చెప్పబడిన రీతిగా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో నీ ప్రజల మధ్య, విశ్వాసం మధ్య, సేవకుల మధ్య నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మాకు కృపమైన కరుణమైన కనికరమైన తండ్రి, ఎవరు విడుదల జీవించి ఆశీర్వదించి అయా భూమిని నిండుగా ఫలింపులు దయచేసి వారి జీవిత కాలమంతా లోపడినైనా నిన్ను గణపరిచేవారిగా, మహింపరిచేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, మరి ఈ బిడ్డలను జీవించి ఈ కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ వంశాలను మీరు నాయన ప్రేమించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహిమ కలిగిన ఆయన కుమారుడు నజేష్ ఇంతవరకు అత్కోట వారి కుమారుడుగా వందనము, అలాగే ఆయన నాకు మనసు కుమారుడుగా, పెళ్లి కుమారుడుగా ఈరోజు వేమూరు వారి ఇంట్లో అడుగు పెడుతున్నాడు. లాభాన్ని ఇంట్లో యాకోబు అడుగు పెట్టాడు. వారు కలిగినంత దీవించారు. ఆ దీవెన ఆ వేమూరు వారి గృహంలో, సురేష్ వనజ గారి గృహంలో దీవించబడిన కాక. అలాగే నాయన ఇజ్రాయేలు వంశాన్ని వర్తించేసిన లేయా ఎలాగైతే నాయన రాహేలు వారి వంశాన్ని ఇజ్రాయేల్ వంశం వర్తిల్లిందో, వేమూరు వారి ఆడపిల్ల అత్తోట వారి ఇంత కోడలుగా అడుగు పెట్టిన ఆయన ఈమె అడుగు పెట్టినటువంటి గృహము, అలాగే నా తల్లి జీవితములు, ఈ భవిష్యము అంతకంతకు అభివృద్ధి కలిగిన గాక. నమ్మకమైన భార్య భర్తలుగా దీవించబడిన గాక. చేసుకున్న ప్రమాణములు ఇదిగోనైనా వారి మాంగళ్య ధారణ, అదే రీతిగా వాక్య ఆశీర్వాదము, పెద్దల యొక్క నా తల్లి హస్త నిక్షేపణ, వారి చేతులు పట్టించుట, వీటన్నిటి ద్వారా అయా వీరిరువురిని భార్య భర్తలుగా మీరు చేశారు. మీరు వీటిని జతపరిచారు. ఎప్పటికీ వేరు చేసే విధానం లేకుండా మీ కృపలో స్థిరపరచబడిన గాక. అలాగే మీరు కూడా వేరుగా ఉండకుండా కడవరకు కలిసి నిండు నూరేళ్లు చక్కగా పిల్లా పాపలతో మీరు వర్గల చేయమని, శుభములతో నింపమని, ఆశీర్వదించమని, ఇంత ఘనమైన కార్యము ఘనంగా జరిగించేవయ్యా. మా తోటి వారి కుటుంబాలను, బిడ్డలు, సంఘాలను, తిరిగి నా తల్లి కుమారుల కుటుంబాల బంధువులు అందరి కుటుంబాలు దీవించబడును గాక. ఇంకా విస్తరించిన గాక, ఇంకా ఫలభరితంగా ఉండును గాక, ఇంకా ఆశీర్వాదకరం ఉండును గాక. ఏ కొరత లేకుండా ప్రేమ విధేయతలతో నింపబడును గాక.
ఈ క్రిస్మస్ దినాల్లో చక్కెర ఎలిజబెత్తుల వల్లే రేపుకాలు వల్లే అకుల్లా ప్రిస్కిల్ల వల్లే మీరే కాపాడి సహకారులుగా సన్నిధి తోడుగా వచ్చి నేను మహిపరచబడలుగా జీవించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు కృప, తండ్రి దేవుని పరమ ప్రేమ, మనతో ఉన్న పరిశుద్ధాత్మిక ఆదరణ, సన్నిధి సహవాసం, చేరిన కూడిన వారికి, వచ్చిన బంధువులకి, రక్త సంబంధికులకు, అలాగే పిడపడి నుండి ఆయా ప్రాంతాలు ఆలపాడు వచ్చిన వారికి, మా ప్రియులైన అత్తోటి వారి కుటుంబాలందరికీ, నూతన వధువుల నూతన కుటుంబానికి యేసయ్య కృప కడ వరకు తోడు నీడ అండాదరవై ఆయన కృపను దీవించి మీకు వర్తిల్ల చేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ప్రభునందు ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున సంఘ సహకారం వలన ప్రభుత్వం వారు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున రాజేష్ శ్రీ ఇరువురు కూడా భార్యాభర్తలని ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వీరిని ఎవ్వరు కూడా వేరుపరచకూడదు, అలాగే మీరు కూడా ఎప్పటికీ వేరుగా ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని నమ్మకమైన భార్యాభర్తలు ఆయన మహిమార్థం మిమ్మల్ని చేయను గాక. దేవరాని దీవెనలు ధారాళముగాను వీరలపై బాగుగా వేగమెదిగానేమో పావన యేసు దేవరాని అయిపోయి నాకు వచ్చి పెట్టలేని వారిని పెళ్లి కుమారునికి చక్కటి బంగారు గొలుసులు వేసి అలంకరిస్తుంది. ఇదైనాక పెద్ద విషయాల్లో ఘనమైనదండి. ఒకవేళ ఏదైనా ఘనమైనది ఈ లోకంలో ఉన్నది అంటే, ఇంకొకసారి ఘనమైనది ఏదైనా ఈ లోకంలో ఉన్నదంటే జీవితంలో వివాహమేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఆ ఘనమైన దానిని దేవుడు వారిద్దరి మధ్య ఏర్పాటు చేశాడు. అది చాలా ఘనమైనదండి. అందుకని బైబిల్ గ్రంథంలో కూడానండి అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేయడానికి ఆ ప్రాంతమంతా తిరుగుతుంటే ఎవరు చేర్చుకున్నారంటే అకుల్లా ప్రిస్కిల్లా అనే ఇద్దరు దంపతులు అండి, భార్య భర్తలు ఇద్దరు చేర్చుకోవటం వలన ఆ ప్రాంతంలో, ఆ దేశంలో గొప్ప సువార్త అందించబడింది. అలాగే ప్రియమైన దేవుడారా, కాబోతున్న ఈ దంపతులు కూడా దేవుని యొక్క సువార్తను వారు అంగీకరించి అనేక మంది దైవజనులకు, అలాగే ఈ యొక్క గ్రామం ప్రదేశాల్లో కూడా దేవుని యొక్క సువార్తను అందించవలసిన బాధ్యత వారికి ఉన్నదండి. వివాహం అంటే కేవలము ఏదో శరీర సంబంధంగా ఈ లైటింగ్లు, ఈ డెకరేషన్లు, బాంబులు ఇవన్నీ కాదండి. ఆత్మ సంబంధంగా కూడా దేవునికి మనం స్థానం ఇవ్వాలి. అకుల్లా ప్రిస్కిల్లా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దైవజనులను చేర్చుకుని సువార్త ప్రకటించడానికి వారు ఒక ఆదర్శ దంపతులు అయ్యారండి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆదర్శ దంపతులు అయ్యారు. ప్రియమైన దేవుడు, ఇంకా మనం చూసినట్లయితే మరికొద్ది సేపట్లో 3 ముళ్ళు వేసిన తర్వాత భారతదేశ సంప్రదాయ ప్రకారం తన భార్య అవుతుందండి. 3 ముళ్ళు అనగా వధువు, వరుడు, మూడోది ఎవరండి? దేవుడండి. ఈ ముగ్గురు సమక్షంలో కూడా వివాహము జరిపించడం జరుగుతున్నదండి. ఇంకా మనం చూసినట్లయితే మ్యారేజ్ ఈజ్ మెరాకిల్ అంటే వివాహము ఒక అద్భుతమైనదండి. వివాహము అద్భుతమైనది. ఇంకో మాట, వివాహం ఒక నూతనమైనదండి. ఇంకా నేను ఇంకొక మాట చెప్తున్నాను వారిద్దరికి కూడా. ఏమండి, ఇద్దరు కూడా క్షమించుకోగలిగినట్లయితే దాన్ని ఏమంటారో తెలుసండి? ద గుడ్ ఫ్యామిలీ. ఏంటది ఇంకొకసారి చెప్పండి. ఇద్దరు కూడా ఏమవ్వాలండి? క్షమించుకోవాలి. యేసయ్య కూడా చెప్పింది ఇదే, క్షమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. అది గుడ్ ఫ్యామిలీ అండి. పురుషుడికి ఆస్తి ఏంటో తెలుసండి? లవ్వింగ్ అండి. పురుషుడికి ఆస్తి ఏంటో తెలుసా?
లవ్వింగ్ అండి. అలాగే ఒక మంచి భార్య ఇంట్లో కానీ ఉన్నట్లయితే ఒక విలువైన ఫర్నిచర్ అండి. ఇంట్లో ఒక మంచి విలువైన ఫర్నిచర్ ఉంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే భార్య కూడా ఇంట్లో ఒక మంచి విలువైన ఒక భార్యగా, గుణవతి అయిన భార్యగా ఉండటం చాలా మంచిదండి. ఇంకొక మాట నేను చెప్తున్నాను, పురుషులకి ప్రేమ తక్కువ అంటండి. అర్థమైందా? పురుషులకి ప్రేమ తక్కువ, స్త్రీలకేమో విధేయత ఎక్కువ అండి. నిజంగా మరి ఈ రోజు మనం చూసినట్లయితే దీన్ని బట్టి నేను ఒక మాట చెప్తున్నానండి. నజేష్ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, సుజినిని వాళ్ళమ్మ నాన్న ఎంతో ప్రేమించారండి, ఎంతగానో ప్రేమించారు. మరి వాళ్ళకన్నా గొప్పగా చూసుకోవాలంటే తనేం చేయాలి? వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమించాలి. అడుగుదాం, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న కన్నా ఎక్కువగా చూసుకుంటావయ్యా? చూసుకుంటాను. అన్ని ఆన్సర్లు ఆయనే చెప్పేసేస్తున్నారు. అలాగే మరి మన నజేష్ అండి, ఇద్దరు కూడా చాలా చక్కగా, మరి ఇద్దరు ఏ వంకర లేదండి, చాలా ముక్కు మూతి అంతా కూడా చాలా క్రమంగా ఉన్నదండి. అయితే నజేష్ ని మొన్న ఎంగేజ్మెంట్ కి వచ్చినప్పుడే నేను చాలా అప్రిటేషన్ చేశానండి, చాలా సంతోషించాను. అయితే ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉన్నాడు. నేను అతన్ని చూసి సంకనేసుకుని ఎత్తుకుని ముద్దాడాలనుకుంటున్నాను, కానీ సుజిని ఒప్పుకోలేదు. ఇప్పుడు బాగుందండి, మీరు చూడాలి సరిగ్గా. ఏమండి, చాలా అందగాడండి. మా సంఘానికి వేమూరు వారింటికి అల్లుడుగా రావటం చాలా మంచిది, చాలా సంతోషం. అలాగే ఇంకొక మాట, 2 మాటలు చెప్పి స్థానిక దైవజనులకు నేను అప్పగిస్తానండి. ఇంకొకటి ఏంటంటే, పురుషుల విషయంలో మనం చూసినప్పుడు అండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో కానీ చూసినట్లయితే, భార్య దొరికిన వానికి మేలు దొరికిను. ఎవరు మేలు అని మంచి అనుభవశాలు ఉన్నారండి ఇక్కడ. ఆలపాడు అంటే చాలా అనుభవశాలు ఉన్నారు, పెద్దోళ్ళు. ఏమండి, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. పాస్టర్ గారు రిఫరెన్స్ చెప్తుంటే, అయ్యా అది ఏ పుస్తకంలో ఉంటుందని అడుగుతున్నాడు నజేష్. ఆదికాండం అని చెబుతుంటే ఎక్కడయ్యా అంటే, అన్నిటికన్నా ముందు ఉంటుంది అయ్యా అని చెప్తున్నాడు పాస్టర్ గారు. సుజిని మంచి అనుభవశాలండి, ట్రైనింగ్ ఇస్తుంది, ఏం పర్లేదు, ఆధ్యాత్మికంగా మంచి డెవలప్ అయ్యింది. చాలా హ్యాపీ నీకు ఆమె భార్యగా దొరకటం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన. నిజంగానండి, ఉద్యోగం రావటం ఒక మేలు, ఇల్లు కట్టుకోవటం మేలు, పంట పండటం మేలు, ప్రమోషన్ రావటం మేలు. వాటన్నిటికన్నా జీవితంలో ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, అత్తోట వారి వివాహము, అలాగనే వేమూరు వారి యొక్క పరిశుద్ధ వివాహ కలయిక చేరి కూడి వచ్చిన మీ అందరికీ సాయంకాల శుభవేళ నిండు హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేయుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుడే మీకు తోడై ఉన్నారు. కాబట్టి ఇక మీదట మీరు ఇరువురు వేరువేరుగా ఉండకుండా, రెండవదిగా ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడు మీకు తగినటువంటి, మనం చదువుకున్న వాక్య భాగములో మరి ఆదామునకు సాటి అయినటువంటి సహాయమును ఈ రోజున మరి ప్రియ కుమార్తె సుజిని తను ఎందుకు జత చేయబడుతుందంటే సాటి అయినటువంటి సహాయకరంగా. రెండవదిగా ప్రియ కుమారుడా నజేష్, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించు. ఇక నుంచి ఎవరిని పొగిడినా ఏమి పొగిడినా దేవుడు చెప్పిన ఆజ్ఞను గుర్తు చేసుకుని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఇంకెవరిని పొగడం మాకు జాగ్రత్త. ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఎప్పటికీ నువ్వు ఆమెని పొగుడుతూ ఉండాలి. అదే రీతిగా దేవుడు మిమ్మల్ని సమకూర్చి 2 కుటుంబాలను యవన ప్రాయములో మిమ్మల్ని జతపరిచి ఉండగా ఈ జీవితము కడవరకు కూడా చక్కటి సంసార జీవితాన్ని కలిగి మంచి బిడ్డలను మీరు పొంది దేవుని కొరకు మీరు ఫలించాలి అని
ప్రేమతోటి మీకు మనవి చేస్తూ వివాహ ప్రధాన ముఖ్యమైనటువంటి కార్యక్రమంలోకి మనం వెళదాం. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నజేషు అదే రీతిగా సుసిని వీరి పరిశుద్ధ వివాహమును మరి ఇప్పుడే ఇది ఒక ప్రకటనగా మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ప్రకటన అంటే వీరి పరిశుద్ధ వివాహం న్యాయసమ్మతమైనది కాదు అని ఏదైనా మీరు తగిన హేతు ఆధారము చూపగలిగిన ఎడల ఇప్పుడే స్థానిక ఊరు వారు కానీ అమ్మాయి తరపున వచ్చిన వారు కానీ మీ అభ్యంతరమును తెలియచేయాలి. ఒకవేళ ఎవరికి ఎలాంటి అభ్యంతరము లేనట్లయితే ఇప్పుడు మాత్రమే మీరు మీ సమ్మతిని సంతోషకరంగా తెలియచేయవలసిందిగా ప్రేమతోటి మీకు నేను మనవి చేస్తున్నాను. ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేనట్లయితే మీ కుడి హస్తములు సంతోషంగా అందరూ కూడా చిరునవ్వుతోటి మీ కుడి హస్తములు అయ్యా వారి పరిశుద్ధ వివాహాన్ని జరిగించండి. అయ్యా చక్కగా అందరు వీడియో తీయండి. కొంచెం పైకెత్తండి అందరూ కూడాను దయచేసి. నేనైతే చెప్పలేదు పాపం వాళ్ళిద్దరు ముందే మీ తాకి తట్టుకోలేకపోతున్నారు. అదే రీతిగా సంఘము బంధువులు మీ సమ్మతిని తెలియజేశారు. అలాగే మరి కుమారుడు నజేష్ అయ్యా మరి ఎవరి యొక్క బలవంతం లేకుండా బాబాయిళ్ళు అమ్మోళ్ళు పూరోళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారని అందుకే ఒప్పుకొని అనుకోకుండా ఎవరి సమ్మతం లేకుండా బలవంతం కాకుండా ఇష్టపూర్తిగా కనుక మీరు సంతోషంగా అంగీకరించినట్లయితే సుశని నీవు కూడా అదే రీతిగా. కాబట్టి ఎవరికి మనసులో అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మీ రెండు హస్తాలు ఎత్తి సంతోషాన్ని ఒక్కసారి ప్రజల వైపు చూస్తూ మీ కుడి హస్తాలు ఎత్తండి. మీ వరకు ప్రేమ ఉంటే ఆ చేతులను బట్టి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబు ఒకసారి లేచి నిలబడండి. ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరమందరిని ఆశీనుడా గొప్పదేవా దయానిధమైన మా కన్న తండ్రి స్తుతులకు పాత్రుడా కానా పెళ్లి విందులో జరిగించినటువంటి వివాహం మీరు వచ్చారయ్యా. మీరు ఆ స్థలంలో ఉన్నారు. వారి అవసరాలు తీర్చారు నాయన. ఈ రోజు ఏమూరు వారి ఇదిగో నాయన ఎంట ఉన్న ఆడపిల్ల కుమార్తె సుజని అదే రీతిగా నాయన కుమారుడు అతోటి వారి యొక్క కుమారుడుగా జ్యేష్ఠ ఇదిగో ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి కుమారుడు నాయన బిడ్డ నజేష్ వారిని దీవించి మీ ఆశీర్వాదములు ఇచ్చి మీరే తోడై ప్రమాణముల ద్వారా మంగళసూత్రముల ద్వారా పెద్దలైన వారి హస్తములు పట్టించడం ద్వారా పూలమాలలో అలంకరించుకున్న ద్వారా వారి ఇరువురు కూడా ప్రభువా మీరు ఇచ్చిన కృప చొప్పున సంఘము యొక్క సహకారము ఇదిగోనైనా ప్రభుత్వ వారు ఇచ్చినటువంటి అధికారం చొప్పున వారి ఇరువురిని కూడా భార్యాభర్తలుగా ఇదిగో నీ వాక్య ప్రకారము చేయబోతుండగా యేసు నామములు ఈ బంధము స్థిరపరచబడును గాక. ఇప్పుడే నాయన వచ్చిన వారందరూ ఏ అభ్యంతరము లేకుండా వారి పరిశుద్ధ వివాహము జరిగించమని ఎలాగైతే సంతోషంగా సమ్మతి తెలియజేశారో వచ్చిన వారు అందరి ఆశీర్వాదము పరలోకపు మీ ఆశీర్వాదమును ఇదిగోనైన క్రిస్మస్ దినాలలో ఆనాడు జకర్యా ఎలిజబెత్తులకు ఇచ్చిన ఆశీర్వాదము ఈ బిడ్డలకు దయచేయమని యేసు పెండ్లి కుమారుడుగా రానయ్యన రారాజైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఎదురు వాళ్ళని కొంచెం ముందుకు జరిగి అమ్మాయికి ఎవరైనా కొంచెం సహాయకరంగా వస్తారా? ఎవరైనా దయచేసి ఎవరైనా కానీ నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే
అయ్యా ఎదురున్న వాళ్ళు ఎవరు మీరు ఇబ్బంది పెట్ట బాబా ఇప్పుడు చాలా మంచిది తాగాడు, మీరు చాలా కంగారు పెడుతున్నారు. అదే అన్నట్టు నేను నాకు కాదు బాబాయ్ అమ్మాయి కోసం అన్నాడు. దయచేసి ఈ మరి ప్రమాణములను ఆలకించవలసిందిగా. రాజేష్ గట్టి ఇటు చూడదు, ఎటు చూడదు, ఇక్కడ ఎదురే చూడదు. అదిగో మళ్ళీ పిలుస్తున్నారు. రాజేష్ మరి నీ ఎదుట ఉన్నటువంటి సుజని అనేటువంటి ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే నీవు కడ వరకు హత్తుకొని ఉండువా? ఉండను. సుజనీను మాత్రమే హత్తుకొని ఉండును. గట్టిగా చప్పట్లు పట్టండి. రాజేష్ నీ ఎదుట ఉన్నటువంటి ఈ స్త్రీని అనగా సుజని నీ భార్యనిగా చేసుకొని శ్రమైన బాధైన కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా కడ వరకు లేక జీవితాంతము ఈమెతోనే నీవు కాపురము చేయుదువా? చేయుదును. సుజనీతో మాత్రమే జీవితాంతం కాపురం చేయుదును. బాగా బట్టి పట్టాడు. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. అదే రీతిగా అమ్మా సుజని దేవుని సంకల్పం చొప్పున ఈ పరిశుద్ధ వివాహములో ఈ స్థలానికి చేరికూడి దేవుడే నడిపించాడమ్మా. ఇది మొదలుకొని మరి సవ్యంగా సక్రంగా నీ గురించి పాస్టర్ గారు చక్కటి సాక్ష్యం ఇచ్చారు. అలాగే మా కుమారుడు మరి చక్కగా నజేష్ కూడా దైవ భయము కలిగి దేవుని ప్రేమ కలిగి దేవుని కృపలో నడిపించబడుతున్న కుమారుడు. మరి ఈ సమయంలో సుజని నీ ఎదుట ఉన్నటువంటి మరి నజేష్ అనేటువంటి ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఇతరుని మాత్రమే కడ వరకు హత్తుకొని ఉండువా? వెరీ గుడ్. అదే రీతిగా సుజని నీ ఎదుట ఉన్నటువంటి కుమారుడు నజేష్ అనేటువంటి పురుషుని నీ భర్తనుగా చేసుకొని శ్రమైన బాధైన కరువైన కష్టమైన ఇరుకైన ఇబ్బంది జీవితాంతము కడ వరకు ఈయనను మాత్రమే నీవు ఈయనతో మాత్రమే కాపురము చేయుదువా? చప్పట్లు బట్టి ప్రభువుని మహిమపరచుగా. చక్కగా ఇద్దరు చదువుకున్న పిల్లలు కాబట్టి దైవికంగా నేను చెప్పానని కాదు కానీ నువ్వు మురిసిపోమాకరా. దేవుడు ఈ దాంపత్య జీవితాన్ని చక్కగా ఈ ప్రమాణం ద్వారా దేవుడు మిమ్మలను అధికంగా ఆశీర్వదించును గాక. ఒకసారి అమ్మాయి తరపున తల్లిదండ్రులు దయచేసి సురేష్ గారు, అమ్మ వనజ గారు, అలాగే మా సోదరుడు అన్న వందనం అన్న గారు, అలాగే మరి వదినమ్మ దయచేసి ఒకసారి రెండు తల్లిదండ్రులుగా అమ్మ రండి. చాలా మంది ఉండొచ్చు కానీ సరే మంచిది. మీరు ఎవరినైనా ఏర్పాటు చేసేట్టు వారు రావచ్చు. సుధీర్ గారు సోదరుడు ఫ్యామిలీతో భార్య భర్తగా దయచేసి ఇంకా పూలమాలలు ఇవన్నీ కూడా మంగళసూత్రాలు త్వరగా వాటిని అనుకూలపరచవలసిందిగా ప్రేమతో మనవి. మరి ఈ సమయంలో నజేష్ ఇప్పుడు నేను చెప్పకుండానే వాళ్ళు ఎవరో చెబుతుంటే అలవైట్లో చూస్తున్నాడు, ఇప్పుడు తీసి ముసుగుని చూపిద్దామా అని. ఇప్పుడు అవకాశం నీకు కలిగిస్తున్నాను. ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేనుండగా బైబిల్ తీసి నానా దయచేసి ఇరువురు కూడా ఆ భార్య భర్తలకు వస్తే మంచిదని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓకే, అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు తన యొక్క భార్య మోకాన్ని మనందరికీ చూపిస్తుండగా నీ ముఖము మనోహరము నీ స్వరము
మీరు సుజనీకి ఏమవుతారండి? మౌర్తి పెళ్లి కుమార్తె సుజనీకి ఏమవుతారు? బాబాయ్ గారు. ఓకే, మరి మీ పాపకి నరేష్ మరి అల్లుడిగా చేసుకోవడానికి మీకు అన్ని విధాల సమ్మతమేనా? మరి ఎందుకు వచ్చింది? రైట్. ఇక మీదట చక్కగా మరి నరేష్ ఎంతకాలం వాళ్ళ అమ్మ నాన్న చాలా జాగ్రత్తగా పెంచారయ్యా, చాలా అల్లారు ముద్దుగా పెంచి మీకు అప్పగిస్తున్నారు. వేమూరు వారి ఇంట అల్లుడుగా అడుగు పెడుతున్నాడు కాబట్టి వారు ఎలాగైతే జాగ్రత్త కింద అన్ని పాస్టర్ గారు అబ్బాయిని మాత్రమే అడిగారు, అలాగే మరి నేను కూడా చెబుతున్నాను, మా అబ్బాయిని కూడా అలాగే మీరు అది రైట్, వెరీ గుడ్. వారి మాట ప్రకారం దేవుడు జరిగించును గాక అనండి. ఆమేనండి. చక్కగా వారు ఎంతో ప్రేమతో వారి ఆడపిల్లను ప్రేమించి చక్కగా పెంచి చదివించి మన ఇంటికి అత్తోట వారి వంశాన్ని ఉద్ధరించడానికి కోడలుగా పంపిస్తున్నారు. వారు ఎలాగైతే చూశారో అలాగే మీరు చూసుకుంటారని చూస్తామని ప్రేమతో నేనే వారి తరపు గురించి మరొకసారి మీకు మా సోదరుల తరపున మీకు చక్కని వాగ్దానం మాటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వీళ్ళిద్దరు దూరంగా పెట్టారయ్యా. కొంచెం అందరి గట్టిగా చప్పట్లు కొట్టి బంధాన్ని వేమూరు వారి అత్తోటి వారి బంధం దేవుడి కలయిక కడవరకును స్థిరపరిచి బలపరిచి అబ్రహాము శారాల వలె నిండు నూరేళ్లు దీర్ఘాయుష్యవంతులుగా జతపరిచిన వారిని వివాహం కాబోతున్న ఇరువురు దంపతులు ప్రభు ఆశీర్వదించును గాక. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా
కోసం ప్రార్థన చేస్తారు. తెలుసుకుందాం. మహాపరిషత్ మన మధ్యలోనికి దైవ సేవకులు, వివాహకర్త, అనేక మంది దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనము ఆహ్వానించుకొని ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మనము ముందుకి కొనసాగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆ తదుపరి సేవకులను మన మధ్యలోనికి ఆహ్వానించుకొని ఆ తదుపరి కార్యక్రమాలను మనము ముందుకి కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన రాజా, మీ పాదాలకి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము నాయనా. ఈ దినమున తండ్రి ప్రియులు అతోట నజేషును అలాగునే సుజినిని మీరు జ్ఞాపకము చేసుకొని మీరు ఇరువురిని కూడా తండ్రి పరిశుద్ధ వివాహములోనైనా జతపరచడానికి ఇటు రీతిగా తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి పెద్దల సమక్షములో, దైవ సేవకుల సమక్షములో, బంధువుల సమక్షములో, ఇదిగోనైనా స్నేహితుల సమక్షములో తండ్రి ఈ పరిశుద్ధ వివాహాన్నినైనా జరిపించడానికి సిద్ధపడుతూ ఉండగా ఘనమైన వివాహము తండ్రి ఘనంగా జరుగులాగున కృపను మీరు దయచేయండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వీళ్ళందరినీ పట్టించుకోమాక, ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన. సరే, ముందుగా ఈ వివాహానికి వివాహకర్తగా ఉన్నటువంటి దైవ సేవకులు, సిరిపుర ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు అతోట యెషయా గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారిని మనం ఆహ్వానించుకుందాం. ఆ తదుపరి అతోట శామ్యూల్ గారు, అతోట రామారావు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. అదే రీతిగా అతోట శామ్యూల్ గారు, వారు కూడా మన మధ్యలో ఉంటే వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తదుపరి పెనపాటి జాన్ గారు కూడా మన మధ్యలో ఉంటే వారిని కూడా రావాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా పిడపర్రు ప్రాంతం నుండి వచ్చినటువంటి స్థానిక దైవజనులు జాషువా గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే రీతిగా దోనేపూడి నుండి వచ్చినటువంటి జీవరత్నం గారు, వారు కూడా మన మధ్యలో ఉన్నట్లయితే రెండు చేసేయండి. సరే, మంచిది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనము దెంగుతారే పెట్టరాడా దెంగేస్తారు. అదే రీతిగా ఈరోజు వారు వధువులను ఆశీర్వదించడానికి వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నుంచి కాసన్న అన్నది గట్టి వినపడ్డది నాకు. అన్న మౌతండి ఇంకోటి ఇంకో మైకి పంపించండి. అంతారా 2000 రాదు ఇది కూడా ఓపెన్ ఒక పాట పాడుకొని ఈ వివాహ కార్యక్రమాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాం. కొంచెం మీరు కూడా కొద్దిగా కూర్చో.
చెక్ 24 రైట్. మరి అతోట వారి వివాహ ఆహ్వానానికి వచ్చేసిన మీరందరికీ అలాగే యేసుక్రీస్తు వారి బయట నా విశ్వాసాలు. మరి ఒక పాట ద్వారా ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చాలా చక్కగా ఆత్మీయ గీతాన్ని పాడినటువంటి దానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా పెనపాడు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు హెచ్చరా గారు కూడా మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారికి కూడా బుక్ చేయండి, వారు కూడా పైకి వస్తారు. అదే రీతిగా ఇంకొక ప్రత్యేకమైనటువంటి కీర్తన వైశాఖ నుండి వచ్చినటువంటి పిల్లలు, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కార్యక్రమాలు కొంచెం ముందుకు కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. ఈ పాటతో ఈ పాటల కార్యక్రమాన్ని ముగించేసుకొని తదుపరి వివాహ కార్యక్రమంలోనికి మనము ముందుకు కొనసాగుదాం. దగ్గర పెట్టుకోండి రా, ఎక్కడ కాదు వెనకాదు పెట్టుకునేది తీసుకెళ్ళి అదే పిల్లలారా తీసుకెళ్ళాలి ఎదురుగా వాళ్ళు అట్టగంటారా బాబు, మనల్ని ముద్దులు ఎంగుతారు. Thank you.
మంచిది. చాలా ఉన్నట్లయితే నేను గుర్తించకపోతే నన్ను క్షమించి ఇంకెవరైనా కింద కుమార్తె తరపు కానీ పెళ్లి కుమారుడి తరపు కానీ ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ఎజ్రా గారు దేవుని వాక్యాన్ని చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకి చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇక్కడ పెట్టి కొట్టు ఆడికల్లా మాకు మళ్ళీ ఏడబెట్టు. స్తోత్రాలు నామంలో అందరికీ వందనాలు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. దయచేసి వాక్యాన్ని చదువుకుంటున్నాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉన్న కాదు, ఆయన సాటి సహాయం వారి కొరకు చేయగలనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూమితోనూ ప్రతి ఆకాశ పక్షి వాటికి ఒక లెవెల్లో పెట్టితే ఒక కొట్టి అక్కడోటి కాదు, ఒక లెవెల్లో పెట్టి బాగుంటుంది. ఏడోటి ఆడోటి పేల్చారు. ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన సమస్త ప్రకటనకులో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నదిలో నుండి తీయబడిన కనుక భార్య అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, స్తోత్రాలు. ఈ వాక్యము వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా జరగాలి, వారిని ఆ విధంగా వాటిని సిద్ధపరచాలి, జీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించినటువంటి దైవజనులు ఎజ్రా గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా 2వ మాటగా దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దాన్ని కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చదివి వినిపిస్తారు. అందరూ కూడా ధ్యానించారు. అంత పాపిస్ట్ కళ్యాణ్ నాకు అవకాశం ఇచ్చిన దేవసేవకులకు వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి జీవాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3 నుంచి కొన్ని వర్షాలు మనం చదువుకుందాం. 3 దినములు గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంకు పిలువబడింది. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి ఇల్లు ప్రధాని యొద్దకు తీసుకొని కొండి,
చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు పోసి నీళ్ళు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచింది. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినిపించినటువంటి దానికి పోదాం. దయచేసి కొంచెం సైలెంట్గా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని క్రమంగా మంచిది. మొదటిగా అప్డేట్ అయిన తర్వాత తిరుపతి జాన్ గారు వాళ్ళు ఒక కొంచెం నిమిషాలు 5 నిమిషాల్లోపు గ్రీటింగ్స్ వధువరులను ఉద్దేశించి మనతో మాట్లాడతారు. అందరూ కూడా శ్రద్ధ కలిగి వినాల్సిందిగా ఈ యొక్క సమయాన్ని అయ్యగారికి ఇస్తూ ఉన్నాను. ఇంతవరకు బరువు భారము లేకుండా విజయ్ ఉన్నారు. దేవుడు ఈ దినమున వాళ్ళ భుజముల మీద గొప్ప భారం పెట్టి ఉన్నారు. వివాహ వ్యవస్థ దేవుని పెట్టింది కనుక ఆ భారమును వాళ్ళు మోసి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మరి ఆ బిడ్డలకి దేవుడు చేయవలసిన పని ఆ బిడ్డలు చేసినట్లుగా మరి దినమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నేను పెద్దగా చెప్పను కానీ చిన్న గ్రీటింగ్ చెక్ ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం బైబుల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ద్వితీయోపదేశ కాండము ఉన్న వాళ్ళందరూ टेप है प्लास्टर की टेप ఇంకో బ్యాటరీ కోసం వస్తాడేమో అని ఇంకొకడు వస్తాడుగా పెళ్లి అయిన వారు కూడా ఈ మాట చాలా హృదయాలు పెళ్లి చేసుకుని ధ్యానంలో చేరి పోకూడదు. వినేటప్పుడు ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని శానలో చేరిపోకూడదు. ఏ శాన? మనం 2 రకాలైన శానలు ఉన్నాయి. ఏ లోకమైన శాన ఉంది, పరలోకమైన శాన ఉంది. ఏ శానలో చేరదన్నాడు దేవుడు? భూలోక సంబంధమైన శానలో చేరద్దు అని స్పష్టంగా దేవుడు మనకి పరలోక సంబంధమైన శానలో చేరాలని బిడ్డలకి హెచ్చరిక చేస్తున్నాం. రెండవ మాట, అతని పైన ఏ వ్యాపారం బిడ్డను ఆశీర్వదించి జీవించుదాం. అలాగే మూడవ మాట, ఇంకో మాట చెప్తాను నేను చూడండి. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తన పెట్టాడు. ఆయనకి ఆయన సంతోషపడకుండా మరి వాడిని ఇచ్చినటువంటి భార్యను కూడా సంతోషపెట్టవాలి. సంవత్సరంలో పంపి దేవుని యొక్క పనిలో నిమగ్నమై దేవుని కార్యములు అద్భుతంగా జరిగిస్తూ మరి ముందుకు సాగాలి. ఎందుకంటే మనకి పెళ్లి లేని వాళ్ళు మనకు తెలుసు. పని పాటలు పెట్టి పని పాటల మీదను దేవుని ఆరాధించుకున్నాను, దేవుని పూజించుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, దేవుని అడుగుదానని నడవకున్నాను. 24 గంటల పని అంటూ తిరుగుతూ ఉంటాం. కనుక దేవుని పని నిక్కచ్చిగా చేయటకు దేవుడు వాళ్ళకి ఒక 50 సంవత్సరాల కాలం ఇచ్చున్నాడు. కనుక ఆ బిడ్డలు ఇద్దరూ కలిసి ఒకరికే కాదు, ఇద్దరు సంతోషపడినట్లుగా దేవుడు దగ్గరికి ఏడాది కాలం శ్రమించాడు కనుక ఆ కాలంలో దేవుని నామాన్ని మహంపరచటమే సంతోషం. సంతోషం అంటే శారీరక సంబంధమైన
సంతోషం కాదు. దేవుని నామాన్ని మహిమపరచుటే దేవునికి సంతోషం. మనందరూ చేయవలసిన పని ఏంటంటే దేవుని పని సంతోషముగా ఒక ఏడాదిన్నర ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని వ్యాపారాలు ఉన్నా దేవుని పని మట్టుకు సక్రమంగా జరిగించి వాళ్ళు జీవనోపాధి చేయవలసి ఉన్నది. అది పునాది వాళ్ళకి, ఆ మాట వాళ్ళ జీవితానికి పునాది. అందుకని ఏడాది కాలం ఇచ్చాడు దేవుడు. ఈ పునాదులు గట్టిగా వేసుకొని మరి దేవుని సమయం ఇచ్చిన పాత్ర గారు మంచిది. ఇరువురు కూడా కలిసి చేయవలసినటువంటి పనిని పెడపరు ప్రాంతం నుండి అక్కడ సేవ చేస్తున్నటువంటి స్థానిక దైవజనులు జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఒక 5-10 నిమిషాలలోపే దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించిన పిదప ఈ వివాహ కార్యక్రమంలోనికి మనము కొనసాగుతాం. సమయాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవదేవుడు ప్రేమించి మరి నజేష్ అలాగే సుజిని ఈ వివాహ మహోత్సవం వరకు ఎన్నో దినాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. అతోటి వారి ఈ యొక్క వివాహ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకందరికీ మరి నా తోటి దైవజనులకు మరి ప్రేమతో నన్ను వేదిక మీదకి ఆహ్వానించిన స్థానిక దైవజనులు శాంసన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్, మీకు అందరికి కూడా వందనాలు. ఈ సమయంలోనండి పెళ్లికి ఒకటి, పండుగకి ఒకటి మనం ఎంత వాక్యం చెప్పినా వినరు. వచ్చేదంతా ఎందుకంటే బంగారం వేసుకొస్తారు, మంచి శారీస్ కట్టుకొస్తారు, ఏమండి వగైరా వగైరా వాటి కోసమే వస్తారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత అనేది కొంచెం లోటుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి రోజు మనం చాలా సంతోషకరమైన శుభదినం అండి. మరి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రత్యేకింపబడి అభిషేకం నొందిన మరి ఇద్దరు కూడా పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా మరి నజేష్ అలాగే సుచిని ఇద్దరు కూడా మరికొద్ది నిమిషాలు ఒకటి కాబోతున్నారు. ఇప్పుడు ఆయన అడుగుదామండి, ఆమె తన భార్య అయిందో లేదో. మీ భార్య అయ్యిందయ్యా? మంచి ఆన్సర్ ఇచ్చాడండి, మంచి స్పీడ్ గానే ఉన్నాడు. ఓకే, చాలా సంతోషం. మరి బైబిల్ గ్రంథంలో మనందరికి కూడా పరిచయం అయి ఉన్న వాక్యం నాకు ఇచ్చిన ఒక్క 10 నిమిషాల్లో పండి నేను 1 నిమిషం తప్పుగానే ముగిచ్చేస్తానండి. కనుక బైబిల్ గ్రంథంలో మనందరికీ పరిచయమైన చక్కని వాక్యం, యేసుక్రీస్తు వారు కూడా ఆశీర్వదించి అభిషేకించిన గొప్ప వాక్యం ఏంటంటే ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఎవరు చదవవసరం లేదండి, తీయవసరం లేదు కూడా. ఇవన్నీ సమయం కాదు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది.
Arisha